ముఖ్యమైన సమయం ఇది. శివునికి అభిషేకం చేస్తే మనలోని నెగిటివిటీ అంతా పోతుంది. లక్ష్మీదేవిని పూజిస్తే మన జీవితంలో శ్రేయస్సు వస్తుందన్నమాట. శివుడు ఆశీర్వాదంతోనే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఈ మాట నేను చెప్తున్నానండి, ఇది నిజం. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం జరిగినప్పుడు మొదటగా విషమే బయటకు వస్తుంది. ఈ విషం సృష్టిని నాశనం చేస్తుందని చెప్పగానే అందులో ఒక్క శివుడు మాత్రమే ముందుకొచ్చి ఆ విషాన్ని తాగాడు. మన కోసం, ఈ లోక రక్షణ కోసం. మన కోసం అంత చేసిన ఆ శివయ్యని పూజ చేయడానికి మనం భయపడతాం. శివునికి సోమవారం, లక్ష్మీదేవికి శుక్రవారం, ఈ రెండు కలిస్తేనే జీవితం సుఖంగా, శాంతిగా, సంపూర్ణంగా ఉంటుంది. పొద్దున్నే పూజ చేయడం, శివయ్యకి అభిషేకం చేయడం అవి